నమస్తే. స్పీకర్ ఇచ్చిన రూలింగ్ మీద మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టుకు వెళ్లారు. దానికి సరే 3 వారాల లోపల సమాధానం ఇవ్వాలని చెప్పేసి వ్యక్తిగత హోదాలో స్పీకర్ అయ్యనపాత్రుడు గారికి, అలాగే శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ గారికి కూడా నోటీసులు జారీ చేసింది హైకోర్టు. సరే, ఇంతకీ ఈ రూలింగ్ పీఠముడి ఆ, విడిపోతుందా లేదా? మరి స్పీకర్ అలా వ్యవహరించబోతున్నారు. దీని మీద అయితే ఉత్కంఠ ఉన్నది. ఆయనకి ప్రతిపక్ష నేత హోదా, పార్టీకి ప్రతిపక్ష హోదా. అలాగే దీంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారి డిజిటల్ బుక్, ఇంకా పరిమళనత్వాని గారి లెటర్ ఆయన రాస్తే కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. 9,843 కంపెనీలు 2023 నుంచి 24 వారి పరిపాలనా కాలం పూర్తయ్యే లోపల అక్కడ రిజిస్టర్ అయినాయి, అంటే గ్రౌండ్ అయినాయి. వీటన్నిటి మీద సమగ్రంగా చర్చించడానికి మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. నమస్తే పురుషోత్తం రెడ్డి గారు. సార్ నమస్తే వాసుదేవన్ గారు. పురుషోత్తం రెడ్డి గారు, స్పీకర్ రూలింగ్ ఇచ్చారు. దాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సవాల్ చేశారు. హైకోర్టు ఒక 3 వారాలు గడువు ఇచ్చింది వీళ్ళకి నోటీసులు ఇస్తూ. ఎలా ఉండబోతోంది అంటే మరీ తెగేదాకా లాగినట్టుగా ఈ వ్యవహారం కనిపిస్తుందా? వాసుదేవన్ గారు, ఇది ఒక మంచి పరిణామానికి దారితీస్తుంది. ఈ ఉమ్, గజిబిజి లేకుండా ఒక ఒక సమగ్రమైనటువంటి చట్టం లేదా నిర్ణయం వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతిపక్ష హోదా అన్నది ఇదిమిద్దంగా చట్టబద్ధంగా లేదా మన జీతాలు భత్యాలు అనర్హత అనే క్లాజులు ఏదైతే అసెంబ్లీలో ఉన్నాయో వాటికి సంబంధించిన ఇతిమిద్దంగా బయట చెప్తున్నట్టు లేదు. ఏంటి 10% మొత్తం సభ్యుల్లో ఉండాలనేది లేదు, కానీ అది సాంప్రదాయంగా పాటిస్తున్నారు. ప్రధానంగా ఉన్నదేంటి, ఎన్నిసార్లు చెప్పినా రూలింగ్ లో ఉన్నటువంటి ప్రభుత్వానికి అపోజిట్ గ్రూప్ గా ఉండాలి. ఇప్పుడు 4-5 గ్రూపులు ఉండే 2-3 గ్రూపులు ఉండేట్టుగా అంటే మేజర్ గ్రూప్ గా ఉండాలి. స్పీకర్ గుర్తించాలి. ఈ 3 తప్ప 10% ఉండాలని లేదు. లేదు. భారతదేశంలో 2 రకాల అనుభవాలు ఉన్నాయి. ఢిల్లీలో 7 ఉండాల్సిన చోట 3 ఉంటే బీజేపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చింది ఆప్. ప్రభుత్వం మన ఇచ్చింది. తెలంగాణలో చూడండి, మన తెలంగాణలో జనార్దన్ రెడ్డి ఉదాహరణ చెప్తారు కానీ ఎంఐఎం ఉదాహరణ ఊరు చెప్పరు. ఉమ్, జనార్దన్ రెడ్డి 24 వచ్చినప్పుడు ఆయనకి లేదు, 27 రావాలి కాబట్టి. బట్ ఇదే తెలంగాణ అసెంబ్లీలో విడిపోయిన తర్వాత కాంగ్రెస్ చీల్చిన తర్వాత ఎంఐఎంకి ప్రతిపక్ష హోదా ఇచ్చారు బీఆర్ఎస్ గవర్నమెంట్. వాళ్ళకి కూడా 10% లేదు, 12 మంది ఉండాలి కదా తెలంగాణలో. అదే రాహుల్ గాంధీ గారి ఢిల్లీలో ప్రతిపక్ష హోదా ఇలేదు, 10% లేకుండా. ఇట్లా మల్టిపుల్ రీజన్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు జగన్ గారు దాన్ని గట్టిగా పట్టుకున్నాడు. కానీ ఇప్పుడు ఉమ్. ఎందుకు రూలింగ్ ఇచ్చారనుకుంటున్నానంటే, నేను మొన్న జగన్ గారు ఒక మాట అంతర్లీనంగా అన్నాడు. ఫస్ట్ హైకోర్టుకి సమాధానం చెప్పండి అన్నాడు. హైకోర్టు నుంచి అవును. నా గతంలో నోటీస్ ఇప్పించాడు. ప్రతిపక్ష హోదా గుర్తించేట్టుగా స్పీకర్ కార్యాలయానికి డైరెక్షన్ ఇవ్వండి అని కోర్టుకు పోయినాడు. వాళ్ళు నోటీస్ ఇచ్చేంతవరకు దానికి సమాధానం చెప్పలేదు. కాబట్టి ఫస్ట్ దాని సమాధానం అంటే అర్థం ఏంటి, దాని పెండింగ్ లో ఉండగా నా పైన డిస్క్వాలిఫై చేసుకోవడానికి రైటే లేదు, నాకు ఒక పెండింగ్ ఉందని చెప్పడం యాంగిల్ జగన్ గారు తీసుకున్నారు. ఇదేదో తేడా వచ్చేటకు ముందే రూలింగ్ ఇచ్చేసినారు. స్పీకర్ గారికి రూలింగ్ ఇచ్చే అధికారం ఉంది. ఇంకోటి చూడండి, హైకోర్టుకి సమాధానం చెప్పలేదు స్పీకర్ కార్యాలయం. జగన్ గారు వ్యక్తిగతంగా లెటర్ రాశాడు, నన్ను సో రూల్ ప్రకారం ప్రతిపక్ష నాయకులు గుర్తించండి అని. దానికి ఇది వైసీపీ వాళ్ళు అడిగితే నిజం అబద్ధం నేను అడిగితే ఆఫీస్ని, మాకు ఇంతవరకు రిటర్న్ సమాధానం లేదు అన్నారు. ఇప్పుడు నిజమే 10% సార్, రూల్ అయినప్పుడు నిజమే. ఆయనకి సమాధానం రాలేదు నిజమే వాళ్ళకి. నిజమే నిజమే. ఉమ్. రాలేదు. ఇప్పుడు నేనేమంటానంటే, రూలింగ్ ఇస్తున్న స్పీకర్ గారు, అయ్యా బాబు నువ్వు చెప్పిన రూల్స్ తప్పు, ఈ రూల్ ప్రకారం నీకు ఇవ్వడానికి కుదరదని రాసేవచ్చు కదా, హైకోర్టుకి పిటిషన్ వేసేవచ్చు కదా, వాళ్ళకి ఇవ్వడానికి కుదరదండి, వేసేయచ్చు. పరిశీలించాము టెన్ సింపుల్ యాజ్ పర్సెంట్ సింపుల్ యాజ్ సచ్. ఎందుకంటే సార్, మీకు తెలిసింది, మనం రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏర్పడిన కొత్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కాదు. ఎందుకంటే రాజధాని దగ్గర నుంచి అన్ని, ఓం ప్రథమం దగ్గర నుంచి అన్ని ఇక్కడే. అప్పుడు శాసనసభ కోసం, కౌన్సిల్ కోసం రూల్ బుక్స్ తయారు చేసుకున్నాం మనం 2014 నాడు. ఆ రూల్ బుక్స్ అనేవి కూడా నేను సాకల్యం చదివాను సార్. చదివితే ఎక్కడా అసలు ఈ ప్రస్తావనే లేదు. అంటే నాకు దాని దాని గురించి అవగాహన కోసం అని చెప్పి చదివా. మనం మాట్లాడుకుంటున్నాం కదా, అట్లీస్ట్ వీ నీడ్ టు హ్యావ్ సమ్ నాలెడ్జ్ అబౌట్ దట్ సబ్జెక్ట్ అని చెప్పి చదివితే, ప్రతిపక్ష నేతకి 10% ఉంటేనే, ప్రతిపక్షానికి 10% ఓట్లు ఉంటేనే వాళ్ళని, అదే 10% సీట్లు ఉంటేనే వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలనే ముక్క ఎక్కడ లేదు. అండ్ లోక్సభ సెక్రటరీ జనరల్గా చేసిన చారి గారు ఒక ఆంగ్ల దినపత్రిక రాసిన ఒక పెద్ద వ్యాసంలో ఆయన ఇది ప్రస్ఫుటంగా ప్రస్తావించారు. ఇది అసలు నిబంధనే కాదు, ఓన్లీ సంప్రదాయమే అని. మీరు ఇన్ని పరిశీలించారు, నేను ఒకటే పరిశీలించిన. జగన్ గారికి లెటర్ రాయరు, హైకోర్టుకి చెప్పరు, రూలింగ్ ఇస్తారు అంటే అర్థం ఏంటి, లేదనే కదా. హైకోర్టుకి లేదని. రూలింగ్ ఇచ్చినంత ఈజీ కాదు. హైకోర్టుకి 10% లేదు కాబట్టి నేను ఇవ్వలేనంటే అది లేదు కాబట్టి లేదు, అప్పుడు కోర్టు అడుగుతుంది ఎక్కడ ఉమ్, చూపించి అంటుంది కదా. ఉమ్, కాబట్టి ఉమ్. జగన్ గారికి లెటర్ రాసినాడు దొరికిపోతాడు, 10% ఆడదో చూపి మళ్ళీ నేను కోర్టుకి వెళ్తాడు.
ఇక్కడ నాకు ఒక లాజిక్ ఏమర్థం అవుతుంది, డిస్క్వాలిఫై చేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధపడుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ప్రభుత్వం అడుగులు చూస్తా ఉంటే 60 రోజులు కంటిన్యూగా లేకపోతే డిస్క్వాలిఫై చేయొచ్చు అసెంబ్లీ. దాంట్లో కూడా ఒక లాజిక్ ఉంది. కంటిన్యూగా 60 రోజులు అంటే సంతకం పెట్టిన తర్వాత వస్తే, ఇప్పుడు మార్చిలో గవర్నర్ ప్రస్తుతం సంతకం పెట్టారు, ఆ రోజు నుంచి 60 రోజుల మొత్తం 60 రోజులు అర్థం కాదు. అది ఒక కొత్త సమస్య వస్తుంది రేపు. జగన్ గారికి గారి డిస్క్వాలిఫై నోటిఫికేషన్ ఇస్తే కొత్త సినిమా స్టార్ట్ అవుతుంది ఆంధ్రప్రదేశ్లో. అన్ని ఇప్పుడు కొన్ని వసుదేవన్ గారు మీరు కూడా చూస్తుంటారు, స్పీకరు కోర్టులకి కొన్ని విశేష అధికారాలు ఉంటాయి. ఆ విశేష అధికారాలు విశేషం వాడుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు రాజకీయంగా వాడడం మొదలెట్టారనుకో అన్ని కాంప్లికేట్ అవుతాయి, ప్రతిదీ క్వశ్చన్ అవుతుంది. ఇప్పుడు కాబట్టి నేను ఎందుకు జగన్ గారి లెటర్ మంచిది అంటున్నానంటే, హైకోర్టుకి ఏదో ఒకటి తేలుతుంది, అధికార పార్టీ ఇష్టాలు వాటితో సంబంధం లేకుండా ఇది రూలు అని చేయాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. ఇంకా ప్రతిపక్ష నాయకుడైనా ఇవన్నీ కూడా స్పీకర్ ఇష్టం ఆటలిస్ట్ ఇది రూల్ అంటే ఇది అనే ఇన్ఫాక్ట్ దాని మీద ఆయన ఒక మంచి పనికొస్తుంది. పని చేశారు. ఆయన ఒక మంచి పని చేశారు. రేపు పొద్దున దిస్ ఈస్ గోయింగ్ టు బి ప్రెసిడెంట్. ఇక వేరే రాష్ట్రాల్లో ఇలాంటి సమస్య ఉత్పన్నమైనా కూడా దీన్ని ప్రమాణంగా తీసుకుంటారు ఇక మీదట. రాష్ట్రం ఇస్తారు, రేపు పార్లమెంట్ కూడా చేయాల్సి వస్తుంది. ఇదేదో తలనొప్పిగా ఉంది, మనం ఏదో రూల్ చేస్తే బాగుంటుందని కూడా చేసుకుంటారు. కాబట్టి మంచి జరుగుతుంటున్నా ఏదో ఒకటి జగన్ గారి ప్రతిపక్ష హోదా వస్తుందా, లేదా ప్రతిపక్ష హోదా పదే ఇతిమిద్దమైనటువంటి తీర్పు వస్తుందా. అయితే 3 వారాలకు గడువు ఇచ్చారు కానీ అదేం తేలదు. నేను అనుకుంటుంది ఏంటంటే, ఇప్పుడు 60 రోజులు కావాలంటే 3 సంవత్సరాలు పడుతుంది ఈ ప్రభుత్వానికి. వెంటనే ప్రభుత్వం డిస్క్వాలిఫికేషన్ కోసం స్పీకర్ నోటీస్ ఇస్తాడు. స్పీకర్ జగన్ గారికి నోటీస్ ఇవ్వాలి, నిన్ను ఎందుకు డిస్క్వాలిఫై చేయాలి నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇచ్చిన తర్వాత నా కేసు పెండింగ్ ఉండగా నట్టెట్ట ఆయన మాత్రం మళ్ళీ వెళ్తారు. అందువల్ల అదొక మళ్ళీ వాళ్ళు చేస్తారు. నాకు నేను ఒక కేసు నీ మీద పెట్టాను, నువ్వు దానికి చెప్పకుండా ఏరే శిక్ష చేస్తానంటే అట్లా. నా ప్రతిపక్ష వాద నా హక్కు, నిరాకరించు, అధికారికంగా నిరాకరించకుండా నువ్వు చెప్పి అంటే వెళ్తాడని ఇప్పుడే రూలింగ్ ఇచ్చి పడేసినారు. మళ్ళీ అన్ని కాంప్లికేషన్ అంతా జగన్మోహన్ రెడ్డి గారి పిటిషన్ ద్వారా తేలిపోతుంది. మంచిగా జరుగుతుంది. ఏదైనా సరే వ్యక్తుల ఇష్టాలతో సంబంధం లేకుండా వస్తుంది. ఇది ఇప్పట్లో తెగదు, అది మాత్రం గ్యారంటీ. అయితే ఇంకొక సమస్య సార్, మీరు ఎక్కువ నేను ఎక్కువ అనే సమస్య ఉత్పన్నమయ్యే ప్రమాదం ఏమన్నా కనిపిస్తుందా జ్యుడిషియరీకి లెజిస్లేచర్కి మధ్య? వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు సోమనాథ్ చటర్జీ గారు వర్సెస్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వ్యవహారం వచ్చినప్పుడు పార్లమెంట్ లో నోట్ల కట్టలు ప్రవేశపెట్టారు కదా. అప్పుడు గుర్తుంటే మీకు, చటర్జీ గారు స్పీకర్ గా ఉన్నప్పుడు కరప్షన్ చేయడానికి ట్రై అయ్యాడు. అప్పుడు ఆయన సస్పెండ్ చేశాడు. అప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జోక్యం చేసుకొని కోసేస్తే స్టే ఇవ్వడానికి ప్రయత్నించాడు. స్టే ఇచ్చాడో ఏదో నాకు జరిగింది. వెంటనే సోమనాథ్ చటర్జీ గారు నేనే సుప్రీం, నువ్వు మాకు చెప్పడానికి నేను ఒప్పుకున్నాను బయట అలో చేయాల. అప్పుడు యాక్చువల్గా సోమనాథ్ చటర్జీ మంచి లాయర్, చాలా మందికి తెలియదు, మంచి లాయర్ పశ్చిమ బెంగాల్లో. ఆయన లోక్సభ స్పీకరు ప్లస్ సుప్రీం ఇద్దరు కూర్చున్న వేదికలో చీఫ్ జస్టిస్ అభిని అన్నాడు, మీరు స్పీకర్ కావచ్చు కానీ మాకన్నా న్యాయ కోవిదులు, మీరే ఘర్షణ పడితే సుప్రీంకోర్టుతో మన పరిస్థితి ఏంది అర్థం చేసుకున్నాడు. ఆయన అప్పుడు చెప్పాడు, అది మీ పరిధి, ఇది నా పరిధి, లోక్సభ యొక్క ఔన్నిత్యాన్ని కాపాడు నా బాధ్యత, దీంట్లో మీకేంటి పంచాయతీ, కాబట్టి మీ పరిధిలో మీరుండండి, నా పరిధిలో నేనుంటాను అని ఆ రోజు సభలో కూడా జరిగింది. కాబట్టి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఆయనకు హక్కు ఉంది, లోక్సభలో వచ్చి అనుమతి లేకుండా నోట్ల కట్టలు ప్రవేశపెట్టారు. ఇది పార్లమెంట్ ఔన్నత్యాన్ని దెబ్బతీస్తుంది కట్టింది. కానీ వాళ్ళు ఏమి తప్పు చేయకుండా సస్పెండ్ చేసినారు అనుకోండి, అంటే అప్పుడు కోర్టు జోక్యం చేసుకుంటుంది కదా. ఇప్పుడు లోక్సభలో మీరు ఇప్పుడు కోర్టు ఎప్పుడు జోకిస్తుందంటే వాసుదేవన్ గారు, రూల్ బుక్ లో ఏముందో అది చేస్తే ఎవడు అంటారు, రూల్ బుక్ లో అది లేదు 10% అనేది. లేదా ఇప్పుడు జగన్ గారు లెటర్ రాసినాడు, అయ్యా బాబు నీకు వర్తించదు, ఇది రూల్ అని ఎందుకు రాయలేదు ఆన్సర్ లేదు. కాబట్టి లేని దాన్ని కూడా నేను విశేష అధికారులు అంటే కుదరదు. కాబట్టి ఖచ్చితంగా స్పీకర్ వర్సెస్ కోర్టు కూడా వస్తుంది, కానీ అల్టిమేట్ గా చట్టం నెగ్గుతుంది. ఇప్పుడు ఏదైనా చేయాలంటే మళ్ళీ చట్టం చేయాలి, మళ్ళీ రూల్స్ రాసుకోవాలి, ఏమని 10% తప్ప ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించలేమని అప్పుడేమవుతుంది, ముందొస్తా వెనకత్తా వస్తుంది. ఈ చట్టం ఎప్పుడు చేసినట్లు లెక్క కొత్తగా చేస్తారు, కొత్తగా చేస్తే కొత్తగా వచ్చేవాడికి నాకెందుకు అంటాడు జగన్. అదే కొత్తగా చేస్తే అది వర్తించదు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకంటే ఎప్పుడో ఉన్నదైతే వర్తిస్తుందంటే ఆయన అంగీకరించవచ్చు. లేదు కదా, లేదు ఇప్పుడు ఈయన కోసం అని చెప్పేసి ఈయన ఏదో ఇబ్బంది పెట్టాలని చెప్పి చట్టం చేస్తే అది ఎలా వర్తిస్తుంది, మళ్ళీ ఆయన దాన్ని ఛాలెంజ్ చేస్తారు. 19 ఇప్పుడు ఏది ఉంది కదా, ముఖ్యమంత్రి స్థాయిలో పనిచేసిన ఆయన అరెస్ట్ చేయాలంటే గవర్నర్ అనుమతి తీసుకోవాలి అని 19-17 సెక్షన్ ఉంది కదా. ఆ సెక్షన్ 16 స్కిల్ డెవలప్మెంట్ కేసు రిజిస్టర్ అయిన తర్వాత ఆ సెక్షన్ వచ్చింది. కాబట్టి దాన్ని అని వీళ్ళు పట్టుకున్నారు వైసీపీ వాళ్ళు. ఇప్పుడు జగన్ గారిని అరెస్ట్ చేయాలంటే గవర్నర్ అనుమతి తీసుకోవాలి. అంటే ఈ కాంప్లికేషన్స్ ఉంటాయి. కాబట్టి ఇది వ్యక్తుల ఇష్టాలు కాకుండా వ్యవస్థ పరిధిలోకి వెళ్ళే మంచి రోజు అయితే వస్తుందన్నది మాత్రం సంతోషించాలి. తొందరలో తేలదు, టైం పడుతుంది. అంతవరకు ఆయన డిస్క్వాలిఫైడ్ కాడనేది కూడా ఒక నిర్ధారణ రావచ్చు. బట్ దేశం మొత్తం మాట్లాడుతుంది కదా సార్ దీని మీద, ఖచ్చితంగా
దేశం దేశం మొత్తం మాట్లాడుతుంది. అండ్ రెండోది నాకు ప్రధానమైన సందేహం ఏంటంటే 3-4 సీట్లు ఉన్నప్పుడు బీజేపీ ఢిల్లీలో ప్రతిపక్ష హోదా పొందినప్పుడు అదే బీజేపీ వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి వాదనని ఎందుకు బలపరచలేకపోతుంది? అంటే బీజేపీగా కాదు, న్యాయంగా. నేను పార్టీ అని కాదు, ఇవాళ కూటమిలో ఉన్నందువల్ల జగన్మోహన్ రెడ్డి గారి వాదన బీజేపీకి అసమంజసంగా కనిపిస్తోందా? అంటే అసలు బీజేపీ అంటే ఎవరు? ఆంధ్రప్రదేశ్ లో ఉన్న బీజేపీ ఒక రకంగా మాట్లాడుతుంది, ఢిల్లీ బీజేపీలో ఒక రకంగా. ఢిల్లీ బీజేపీలు వేడిగా చూస్తుంటారు, ఆంధ్రప్రదేశ్ బీజేపీలు భుజానికి ఎత్తుకుంటూ ఉంటారు. మనం ఉమ్, మాట్లాడాం కదా, ఇప్పుడు సత్యకుమార్ ఆరోగ్య మంత్రి యాజ్ బీజేపీ లీడర్ గర్వంగా ఉమ్, మేము 17 ఇచ్చాం ఆంధ్రప్రదేశ్ అని చెప్పడం మానేసి ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి పులివెందులు ఇవ్వడానికి ఇచ్చిన దానికి బాధపడుతున్నాడు ఆయన. ఇచ్చిందే ఉమ్, కేంద్ర ప్రభుత్వం, మేం కాబట్టి ఇచ్చామయ్యా ఆంధ్రప్రదేశ్ మీద ఔదార్యంతో. దట్ ఈస్ బీజేపీ అని చెప్పుకొని కాలు ఎగరేసుకోవాల్సిన బీజేపీ వాళ్ళు అది ఉమ్, ఇచ్చిన దానికి ఆశ్చర్యపోతున్నానని చెప్పాడు పులివెందుల్లో. ఇంకా ఆయన బీజేపీకి ఉమ్. రిప్రజెంట్ చేస్తున్నాడా, ఆయన పదవికి రిప్రజెంట్ చేస్తున్నాడా అర్థం కాదు. ఖచ్చితంగా కాబట్టి అడుగుతుంది బీజేపీ హెడ్ ఆంధ్రప్రదేశ్ క్వార్టర్స్ దాని బీజేపీ మీద సమాధానం. ఆయన ఇవాళ కాకపోతే రేపైనా ఆయన మీద దాని మీద సంజయ్ అడుగుతుంది అందులో డౌట్ అడుగుతున్నారు. ఏం లేదు. అంటే ఉమ్. పక్వానికి రావాలి కదా, ఇంకా బీజేపీ ఆ, తెలుగుదేశం సంబంధాలు పక్వానికి వచ్చినప్పుడు మాట్లాడతారు. వచ్చినప్పుడు ఇవన్నీ ఏంటంటే అనే పాయింట్లన్నీ రాసుకుని ఒక పుస్తకంలో పక్కన అట్టే పెట్టుకుంటారు. రేపొద్దున ఎంత అంతే. తేడాపాడా వస్తే చూసుకుంటారు. మరొకటి సార్, ఇప్పుడు నిన్న ఇతను మత్తయ్య చాలా వైల్డ్ ఎలిగేషన్స్ చేశాడు. మత్తయ్య ధైర్యమా, మత్తయ్య వెనకాల ఇంకెవరిదైనా ధైర్యం ఉందంటారా దాంట్లో? ఖచ్చితంగా ఇప్పుడు తెలంగాణలో 3 పార్టీలు ఉమ్, బాహాబాహి ఉంటున్నాయి. ఉమ్, ఖచ్చితంగా ప్రతి ఒక్క వ్యక్తి వెనకాల ఏదో ఒక రాజకీయ పార్టీ లేదా ఉంటుంది, లేదా వీళ్ళు చేసే ప్రయత్నం వల్ల ఏదో ఒక రాజకీయ పార్టీకి ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా లాభం ఉంటుంది. యాజ్ ఉమ్, జర్నలిస్ట్ గా మీరైనా ప్రభుత్వం చేసే ఒక తప్పుని ఎత్తి చూపారనుకోండి, మీ ఉద్దేశం ఎత్తి చూపడమే, కానీ ఉమ్, అది ఏదో ఒక పార్టీకి ఇబ్బంది, ఇది ఇంకొక పార్టీకి లాభం వస్తుంది. అది అనివార్యం. పాలిటిక్స్ లో ఉన్నాం కాబట్టి మెడికల్ కాలేజ్ ప్రైవేట్కి వ్యతిరేకించాం అనుకోండి, అది ఖచ్చితంగా జగన్ గారికి ప్లస్ అవ్వచ్చు. అధికారంలో ఇప్పుడు ఉమ్, మనకి ఏ సంబంధం లేదు, కానీ మీరు జగన్ అనుకూలం అయిపోతారు, తెలుగుదేశానికి వ్యతిరేకలు అయిపోతారు, మనకు సంబంధం ఉండదు, అయిపోతాం. ఉమ్, అట్లా మత్తయ్య ఉమ్, కూడా అయినాడో లేదో నాకు తెలియదు కానీ అవుతాడు. అయితే నా పాయింట్ ఏంటంటే మత్తయ్యకి సంబంధించినంత వరకు ఎవరు లేవనెత్తినా దీనిపైన ఒక న్యాయమైన తీర్పు అయితే రావాలి. నేను ఉమ్, చంద్రబాబు గారు తప్పు చేశారా, రేవంత్ రెడ్డి గారు తప్పు చేశారా, బీఆర్ఎస్ తప్పు చేసిందా నేను అనట్లేదు. 2 ఆరోపణలు ఏంటి? ఇది వ్యూహాత్మకంగా ఇరికిచ్చారు బీఆర్ఎస్ వాళ్ళని ఇలా ఆరోపిస్తారు, లేదు వీళ్ళు చేసిన ఆరోపిస్తారు. ఏదో ఒకటి తేల్చేయండి అంటున్నాను. ఇది నాన్న పబ్లిక్ గా సమాజం ముందు కనపడినటువంటి ఒక అసహజమైన అనైతికమైన చర్య అది. దాంట్లో ఎవరు తప్పో తేల్చండి అంటున్నాను. మన చంద్రబాబు గారు తప్ప, రేవంత్ రెడ్డి గారు తప్ప, ఆనాడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం తప్ప మనకు అనవసరం. బట్ తేలాలి కదా, ప్రజల ముందు తేలిన ఇంత ఉమ్. ఇష్యూ కూడా పెద్దోళ్ళైతే అది చర్చకు రాదంటే ఇంకా ప్రజాస్వామ్యానికి విలువ ఉంది. చట్టం ముందు బట్ అందరూ మీరు సమానులే, కానీ కొంతమంది మీరు మాత్రం. చూసే ఉంటారు కదా సార్, కేస్ ఈస్ కంప్లీట్లీ గోయింగ్ అండ్ టెక్నికాలిటీస్. అసలు ఫోన్ ట్యాపింగ్ ఎలా చేస్తారనే దగ్గర వస్తుంది, ఆ టెక్నికాలిటీస్ దగ్గర దీనికి పీట ముడి పడుతుంది. టెక్నికాలిటీస్ పెడితే తప్పించుకోకూడదు కదా, ఎదురుగా ఉమ్, కనపడింది. అసలు అది మ్యానిపులేటెడ్ అని తీర్పియండి. ఆ రోజున ఉమ్, ప్రభుత్వం ఇది అసలు ఆ రోజు కలిసింది అన్ని మ్యానిపులేటెడ్, అవి కాదు అని తీర్పియండి అంటున్నాను. డెసిషన్ అయితే చెప్పాలి సమాజానికి. ఉమ్, ఈ అనైతికంగా కనపడిన విషయాలు ఎవరు అనైతిక చర్యలు పాల్గొన్నారు? పోయిన వాళ్ళ, ఉమ్, సృష్టించిన వాళ్ళు అంటున్నారా? ఒకటి. రెండు, చంద్రబాబు గారు అని నేను అనట్లేదు, చంద్రబాబు గారు గొంత కాదా కూడా తేల్చుకోండి. కానీ ఉమ్, ఘటన ఘటన అయితే జరిగింది కదా, ఆ ఘటనకి ఎవరు బాధ్యులు? ఉమ్. దీన్ని తేల్చాలి, శిక్ష పడాలి. ఒకవేళ ఉద్దేశపూర్వకంగా ఆ రోజున బీఆర్ఎస్ ప్రభుత్వం మ్యానిపులేట్ చేస్తుంటే వాళ్ళపైన చర్య తీసుకోవాలి. ఎస్, తప్పనిసరిగా అది కూడా చెప్పాలి. యా. తీర్పు అయితే దాంట్లో అది కూడా ఉంటుంది. ప్రజలైతే తీర్పు కోరుకుంటున్నారు, లేకపోతే చట్టం అందరి ముందు సమానులు అనేది రాజ్యాంగంలో ఉంటుంది, కానీ కొందరికి మాత్రమే సమానం అని ప్రజలు అనుకుంటారు. అంటే ఎందుకు ప్రస్తావన హఠాత్తుగా అతను సిజేఐకి లెటర్ రాశాడు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గౌరవ ప్రధాన న్యాయమూర్తి గారికి. అయ్యా, ఈ కేసులో నన్ను మళ్ళీ ఎఫ్ఐఆర్లో నా పేరు చేర్చమంటున్నారు, నేనొక్కడే కాదుగా నా సహనిందితులందరినీ చేర్చండి అని. మనకి ఆ సర్పయాగం చేసేప్పుడు జన్మేజయుడు ఆ, తక్షకుడు రాకపోతే చూస్తే దివ్య దృష్టితో వాడు ఇంద్రుడి సింహాసనాన్ని చుట్టుకొని ఉంటాడు, సయేంద్ర స్వాహ అని ఇంద్రుడితో సహా వచ్చి మంటలో పడిపోతుంటారు. అలా ఇప్పుడు మత్తయ్య అందరిని ఇరికించే ప్రయత్నం చేస్తున్నాడా? మత్త ఇరికిస్తున్నాడా? ఎవరు ఏదో చేయని పోయి ఆయన నేను లాగితే ఆయన చేతలో వీళ్ళు ఇరుక్కున్నారా? మనం చెప్పలేం కదా. ఉమ్, ఎవరు ఏదో చేయని ఉమ్, పోయి అందరిని ఇప్పుడు లాగినాడు ఆయన. మత్తయ్యని ఉమ్, ఇరికించిన పోయి మత్తయ్య అందరిని లాగుతాడు కదా, ఎవరో వదలడు కదా. ఈరోజు మెడికల్ ఉమ్, కాలేజీలో గమ్మున ఉంటే గమ్మున ఉండేది, నువ్వు ఉమ్, కట్టలేదన్నారు, వేలాది మంది తీసుకెళ్లి కట్టామని చూపించినారు, ఏదో చేయని పోయి ఏదో ఉమ్. చేయించుకున్నారు. కాబట్టి మన రాజకీయాల్లో వ్యూహాత్మక వైఖరులు బెడిసికొట్టినాయని కూడా మన మెడ చుట్టుకుంటుంది. అదే కాబట్టి బూమ్రాంగ్ అయింది. కాబట్టి ప్రయోగాలు చేసేప్పుడు అది ఇదే పరిస్థితి ఆడగడ వస్తుంది. అండ్ ఇది సార్, రెండోది మనం మాట్లాడుకున్నాం, పరిమళ నత్వాని లెటర్ రాశాడు. అదే పరిమళ నత్వాని రాసిన లెటర్కి కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. ఆయన బహుశా వారు అడిగిన ఏకైక ప్రశ్న అనుకుంటాను వారి ఈ టెన్యూర్ మొత్తం మీద,
ఇది 9,843 కంపెనీలు రిజిస్టర్ అయినాయి 2022 నుంచి 24 జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనా కాలం లోపల అని. వేరాస్ అదర్ వే అరౌండ్ వేరే ప్రచారం నడిచింది కదా, అసలు ఏమీ కాలేదు. జగన్మోహన్ రెడ్డిని చూసి పారిశ్రామికవేత్తలు 104 జనం తెచ్చుకొని పారిపోయారు, రాష్ట్రాలు దేశాలు పట్టిపోయారు. మీరు ఈ 9,843 లెక్క ఏంటి సార్ ఇది? వసవన్ గారు, ఒక కేస్ స్టడీ చెప్తాను. మా జిల్లాలో శ్రీ సిటీ ఉంది, తిరుపతి జిల్లాలో. ఒక్క శ్రీ సిటీలోనే దాదాపు 67 112 కంపెనీలు వచ్చినాయి. ఒక్క శ్రీ సిటీలోనే 50 మందికి ఉద్యోగం ఇచ్చే దగ్గర నుంచి 1000 మందికి ఉద్యోగం ఇచ్చే వరకు మొత్తం కంపెనీల యొక్క పెట్టుబడుల యొక్క పర్సెంట్ ఎంత అమౌంట్ తెలుసా? 52,000 కోట్లు. ఓన్లీ శ్రీ సిటీ అంటున్నాను. దాదాపు 50,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించింది. అంటే ఏమంటున్నారు? మొత్తం పరిశ్రమలు తరగండి, ఒక్క పరిశ్రమ పేరు చెప్పండి ఆయన తీసుకొచ్చింది అని అంటారు. అసలు ఈ దాదాపు 100 కంపెనీలు, చిన్న చిన్నది నుంచి పెద్ద వరకు కంపెనీలు వస్తే శ్రీ సిటీలో 50,000 కోట్లు వచ్చి 50,000 మందికి ఉపాధి వస్తే డైరెక్ట్ గా అసలు ఏ కంపెనీ రాలేదు, జగన్ అని తరివేసినాడు అని చెప్పి విజయవంతమైనారు. ఇంకా విచిత్రం ఏంటంటే ఆ ప్రచారాన్ని నమ్మారు జనం. నమ్మడానికి 2 కారణాలు వాళ్ళు చెప్పడం మాత్రమే కాదు, వీళ్ళు బలహీనత కూడా. వైఎస్ఆర్ చెప్పుకోలేకపోవడం. శ్రీ సిటీ ఉంది, శ్రీ సిటీ సృష్టికర్త రాజశేఖర రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్ని 100 కంపెనీలు ఆడ వస్తా ఉంటే, 10 కంపెనీలు వస్తా ఉంటే, 1000 కోట్లు పెట్టుబడులు పెడతా ఉంటే కాళ్ళు రగరేసుకొని ఇది మా నాయన సృష్టించినటువంటి గొప్ప వ్యవస్థ, ఆయన కొడుగ్గా ఈ సీసీటీకి వచ్చిన సంవత్సరానికి ఒకసారి వచ్చి ఉండొచ్చు ఆయన. ఒక్కసారిగా రాలి 5 ఏళ్ళు, కానీ 50,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు రావడం ఏంది, ముఖ్యమంత్రి రాకపోవడం ఏంది? చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చింది జూన్ 14, 12 ప్రమాణ స్వీకారం చేశాడు కదా. ఆగస్టు మిడిల్ లోపల 3 కంపెనీలకి ప్రారంభోత్సవం చేసి వెళ్ళాడు సీసీటీకి వచ్చి. ఇప్పుడు 3 నెలల్లో అయితే కంపెనీ పెట్టడం సాధ్యం కాదు కదా. అధికారంలోకి వచ్చిన 3 నెలలకి ఎట్లా ప్రారంభిస్తారు? రిబ్బన్ కట్టింగ్, శంకుస్థాపన కూడా కాదు, ఉత్పత్తి ప్రారంభించినాడు. అంటే గత ప్రభుత్వం అంతే కదా. అంటే మీరు 50,000 కోట్లు పెట్టుబడులు పెట్టి మీరు రాలేదు, కానీ సంబంధం లేకపోయినా చంద్రబాబు నాయుడు గారు వచ్చి రిబ్బన్ కట్టింగ్ చేశాడు. ఆ రోజు వార్త ఏంటంటే బాబు వచ్చినాడు, పరిశ్రమలు స్టార్ట్ అయినాయి. ఒక సిగ్నల్ అయితే వెళ్ళింది కదా, ఆయనకి సంబంధం లేదని కాబట్టి ఆయన అభినందిస్తున్నారు. ఎవరేమనుకుంటే నాకేంటి, నేను వెళ్ళాలని వెళ్ళాడు సీసీటీకి. బెస్ట్ మార్కెటింగ్. పనిలో పనులుగా సీసీటీగా నేనే తెచ్చానని చెప్పినాడు. అప్పుడు వైసీపీ వాళ్ళు నువ్వుగా తేలేదు మా నాయన తెచ్చాడని మళ్ళీ మాట్లాడుకున్నారు. నువ్వు చెప్పాల్సినప్పుడు చెప్పకుండా. కాబట్టి వైసీపీ వాళ్ళు ఏమీ చెప్పకపోవడం ఒక కారణం అయితే, రెండో కారణం వాసుదేవన్ గారు బలంగా జనం నమ్మింది ఏంటంటే జగన్ ఎప్పుడు కూడా, జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కడం, జనానికి డబ్బులు పోవడం ఏది జరిగిందో అదే సర్వాంతరయామి జగన్ చేసినాడు అనేది బాగా వెళ్ళిపోయింది. అంటే దీన్ని జగన్ గారు చెప్పినట్టుగా ఇంకేం చెప్పాలి, మీ జగన్ బటన్ నొక్కినాడు, కరప్షన్ లేకుండా మీ జోబులో డబ్బు వచ్చాయి అనేది గర్వంగా చెప్పాడు, అభినందనలు. జగన్ పని అంతా బటన్ నొక్కడమే అనేది వెళ్ళిపోయింది మెసేజ్ జనానికి. దాన్ని చంద్రబాబు గారు బటన్ నొక్కాడు. ఎట్లా నొక్కినా అంటే ఇంట్లో కూర్చున్నాడు, రూపాయి సంపాదించుకుని బటన్ నొక్కుంటా ఉన్నాడు అనేది బాగా ప్రజలు నమ్మేసినారు. ఇట్టటి వాటికి ఆర్డర్ రాలా. తిరుపతిలో ఉన్న శ్రీ సిటీ, కొప్పర్తి, ఇప్పుడు నిర్మిస్తున్నటువంటి హార్బర్లు, ఇవన్నీ కూడా గొప్ప ఆధునిక సమాజానికి ఉపయోగపడేటివే కదా. కాబట్టి ఇవేవి కూడా ఆయన చెప్పలేదు, వాళ్ళు బాగా చెప్పినారు. ఈ కారణం ఈరోజు పత్వాని గారు మంచి పని చేశారు. ఈరోజు లెటర్ ఈరోజు వచ్చింది, ఇది దీనికి ఏం చెప్తారో చూడాలి. ఇప్పుడు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వమే కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు బహుముఖంగా అభివృద్ధి చెందింది. కొన్ని తప్పులు జరుగుండొచ్చు, కానీ బహుముఖంగా ఆయన అభివృద్ధి చేయడం, కరోనా విషయంలో కావచ్చు, 17 హాస్పిటల్ తీసుకురావడంలో కావచ్చు, పర్మిషన్లు తీసుకురావడంలో కావచ్చు, హార్బర్లు, పోర్టులు నిర్వహించడం కావచ్చు, అది కూడా గవర్నమెంట్ దాంట్లో నిర్వహించడం, ఇవన్నీ ఖచ్చితంగా ఒక అద్భుతాలే చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. గ్రామీణ వాలంటీర్ల వ్యవస్థ, ఇప్పుడు మామూలుగా మీ సెక్రటరియట్ యాడ్ ఉందంటే అమరావతి, హైదరాబాద్. కానీ ఈ రోజు గ్రామంలో మీ సెక్రటరియట్ యాడ్ ఉందంటే మా ఇంటి పక్కన ఉంది అంటారు. దాదాపు 90% సేవలు మా ఇంటి పక్కన సెక్రటరియట్లో జరుగుతాయి. నాకు ఇంకేం పని అమరావతిలో, హైదరాబాద్లో, ఢిల్లీతో ఏం పని? అంత అద్భుతాలు చేశాడు జగన్. బట్ ప్రాక్టికల్ గా చేసే దానిలో వైఫల్యం వచ్చింది. ఈ రోజు అడిగారు, ఇదేదే అప్పుడు అడుగుండొచ్చు కదా ప్రశ్నలు. ఇప్పుడు అడిగి ఆ ప్రశ్నలు కాస్త అప్పుడు అడుగుండొచ్చు కదా. దురదృష్టవశాత్తు చేశారు. కానీ జగన్ గారి పీరియడ్లో 14 నుంచి 19 చంద్రబాబు నాయుడు గారి కన్నా అనేక రేట్లు ఎక్కువ పరిశ్రమలు అయితే వచ్చినాయి. అండ్ రెండోది సార్, డిజిటల్ బుక్ నేను మాట్లాడారు ఆయన, ప్రతి ఒక్కటి స్కాన్ చేసి మీరు అందులో మెన్షన్ చేయండి. విల్ ఇట్ రియల్లీ గోయింగ్ టు వర్క్ అండి? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకో పర్సనల్గా తీసుకుంటున్నాడు.
బహుశా ఆయన పైన వ్యక్తిగతంగా చేసిన దాడులు కావచ్చు, అంటే వ్యక్తిత్వాన్ని వారి శ్రీమతి పేరుని కావాలని తీసుకురావడం కావచ్చు, బహిరంగంగా మాట్లాడడం కావచ్చు, చాలా చోట వైసీపీ కార్యకర్తల పైన జరిగిన దాడులు కావచ్చు, ఇష్టం వచ్చినట్టు అరెస్టులు చేయడం కావచ్చు, ఇవన్నిట్లో జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్ గా తీసుకుంటున్నాడు అనేది నాకు అర్థం అవుతోంది. ఎంత సీరియస్ గా తీసుకుంటున్నాడు, ప్రతిదీ ఆయన నోట్ చేస్తున్నాడు. ఈరోజు డిజిటల్ బుక్ అనేది బయట చెప్తున్నాడు, లోపల పరీక్ష వాళ్ళకి. ఎవరో అన్నారు వైసీపీ లీడర్లు, సాక్షి కార్యాలయానికి దాడులు పోయినప్పుడు కానీ దగ్గర నుంచి ప్రతిదీ ఫోటోలు తీసి పేర్లు రాసుకొని అన్నిటినో వాళ్ళు ఇప్పుడు రాస్తున్న దాంట్లో అంట ఈ ఫిర్యాదుల శాతం ఎక్కువైపోయింది. వైసీపీలో రాసుకుంటున్న బుక్కుల్లో రెడ్ బుక్లు గెడ్ బుక్ల పేర్లు లేవు కానీ రాసుకుంటున్నారు. అది జగన్ చాలా మొండి ఘట్టం. ఇలా చాలా మంది తెలుగుదేశం వాళ్ళు ఇప్పుడు భయపడతా ఉన్నది పాయింట్ ఎక్కడంటే, ఇతను ఏదైనా చెప్తే చేస్తాడు అనేది మాత్రం ఆయనకు మంచి ముద్ర ఉంది. అది ఏదైనా కావచ్చు, అది నెగిటివ్ కావచ్చు, పాజిటివ్ కావచ్చు. జగన్ ఒకసారి చెప్పాటే దాన్ని పట్టుకుంటాడు. ఇప్పుడు ఉదాహరణ చూడండి, ఫస్ట్ మేము వచ్చిన తర్వాత మీ సంగతి చేస్తాడు. రెండోది ఏం చేసినాడు, మీరే రాసుకోండి పేర్లు అన్నాడు. మీరే బుక్కులు పెట్టుకో, మీరు గతంలో చూడండి, మీరే బుక్కులు రాసుకోండి, ఆ బుక్ తీసుకొచ్చి నాకు చూపించండి, నేను వాళ్ళ సంగతి చేస్తాను. నేను కొత్తగా డిజిటల్ బుక్ అన్నాడు. ఆయనకు ఒక అనుమానం ఉంది వైసీపీ శ్రేణుల పైన కూడా, కింద వాళ్ళ నాయకుల పైన. ఎంతైనా మనుషులు కదా, మర్చిపోతారేమో, లేదా వాసుదేవన్ గారి పట్ల పురుషోత్తం వాసుదేవన్ పట్ల రాజకీయ విభేదం ఉన్నా ఏమన్నా అనుబంధాలు ఉంటాయి. ఒకవేళ నేను కావాలని మీ పేరు చెప్పనేమో, ఈ ఆయన టార్గెట్ చేసేది గలేడు. ఇప్పుడు ఆవేశం ఉంటుంది నాకు మీ మీద, ఎన్న బుక్ లో రాసేస్తా పేరు, మళ్ళీ నేను వెనక్కి దగ్గర రాదు, మళ్ళీ నేను మీతో రాజీ పడినా కూడా రాదు. ఆ రకంగా ఎవరిని నమ్మట్లే ఆయన డిజిటల్ బుక్ నమ్ముకొని అన్ని రికార్డు చేసుకోవాలి, సంగతి తేల్చాలి అనే అభిప్రాయంతో మాత్రం ఉన్నాడు. ఇది ప్రమాదం రాజకీయాలకి. ఎందుకంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు కావాల్సి ఏం చేస్తారు, వాసుదేవన్ గారు జగన్ అనే అవకాశం ఇచ్చాడని మా ఎస్ఐ మా చెప్పిన మాట మీద పేరు రాస్తారు, మా డిఎస్పీ ఏం చేయాలి పాపం వాళ్ళు, వీళ్ళు చెప్పకపోతే వీళ్ళతో బాధ, అధికారం ఉండదు, చేస్తే వచ్చే ఆయనతో బాధ, ఉండే ఆయనతో బాధ, వచ్చే ఆయనతో బాధ. వాళ్ళు ఏం పని చేయాలి అసలు ఉద్యోగం? ఇది చాలా తీవ్రమైన ప్రభావం దారితీస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి రెడ్ బుక్, లోకేష్ గారి రెడ్ బుక్, జగన్ గారి డిజిటల్ బుక్ చాలా ప్రమాదం. అది జగన్ గారికి డిజిటల్ బుక్ ప్రమాదం సార్, ప్రమాదం అన్నాం అనుకో, ఫస్ట్ ఆయన చెప్పండి అంటాడు. ఆయన తెస్తే కదా మనం దేశం ఇది అంటాడు, మనం సలహా అడిగలేము. కాబట్టి ఖచ్చితంగా రెడ్ బుక్ కాన్సెప్ట్ అయినా ఈ డిజిటల్ బుక్ కాన్సెప్ట్ అయినా ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరం. అంటే రిపర్కషన్స్ వాళ్ళ పార్టీ కార్యకర్తలతో ఉంటాయి, గ్యారంటీగా ఉంటాయి. ఇప్పుడు ప్రతి వైసీపీ కార్యకర్త ఆ డిజిటల్ బుక్ లో పేరు రాసేస్తారు, పేరు పెట్టేస్తారు. వైసీపీ కార్యకర్త అంటే అక్కడ ఏదో కొంత వెట్టింగ్ ప్రాసెస్ ఏదైనా నెక్స్ట్ ఫేజ్ ఈమె గోయింగ్ టు ఇనిషియేట్ అనుకుందాం. కానీ వైసీపీతో సంబంధం లేని వాళ్ళు పడ్డ బాధలకు సంబంధించి నోట్ అయితే దాన్ని అడ్రస్ చేయడంలో తప్పలేదు కదా. ఖచ్చితంగా ఉండదు, వైసీపీతో కాదు, సాధారణ ప్రజలు కూడా దాంట్లో పెడతారు. నాకు తెలిసి తెలుగుదేశంలో కూడా తక్కువేం పెట్టరు. వాళ్ళ బాధలు కూడా వర్ణనాతీతంగా ఉన్నాయి కదా, వాళ్ళ బాధ వాళ్ళు కూడా పెట్టుకుంటారు. వాళ్ళపైన వాళ్ళకి ఇంకా సమాచారం బాగా తెలుసుంటుంది. అదే జగన్ గారు ఈసారి కార్యకర్తల విషయంలో చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఆయన చాలా మారాడు. చాలా మందికి అర్థంగా, ఇప్పుడు మీరు ఎప్పుడంటే ఈ గుర్తింపు కార్డులు ఎప్పుడైనా చూసారా? గుర్తింపు కార్డులు ఉండాలి, ఆ గుర్తింపు కార్డు డైరెక్ట్ గా అసోసియేషన్. ఆయన ఇంకోటి కూడా ఉంటున్నాడు, ఈ లోకల్ లీడర్షిప్ లో ఉన్న ఎమ్మెల్యేలని కూడా ఆయన ఒక దశ వరకు నమ్మట్లేదు. అంటే ఈరోజు చెప్తాము, మళ్ళీ వీళ్ళు ఎమ్మెల్యేలే కదా చెప్తారు కార్యకర్త ఊరని. అట్లా కాకుండా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కార్యకర్త, నిజమైన కార్యకర్త పనిచేస్తూ ఉంటాడు. వాళ్ళందరూ రికార్డ్ అయిపోయింది అనుకోండి, ఆయన ఆడేవాడు. ఇప్పుడు మీకు గుర్తుంటే నియోజకవర్గాల మీటింగ్ ఆయన పోవట్లేదు, ఇప్పటికి 6 నెలలు వాయిదా పడింది. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ కి నేను వస్తానన్నాడు, వాయిదాలు వేస్తా ఉన్నాడు. ఈ వాయిదాల వెనకాల వ్యూహం ఉంది. ఏంటి ఆ వ్యూహం అంటే, ఆయన గెస్ చేసినాడు, లోకల్గా ఉన్న ఎమ్మెల్యే క్యాండిడేట్లు, జిల్లా నాయకులు మధ్యలో ఉంటారు, జగన్ గారికి కేడర్కి మధ్యలో. ఇప్పుడు నేరుగా 50 మందితో నేరుగా జగన్ గారు ఒక్కొక్క నియోజకవర్గానికి 50 మంది ఎంపిక చేసుకుని కూర్చున్నాడు అనుకోండి, జిల్లాకు వచ్చి వాసుదేవన్ గారు యాజ్ ఎ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏం చేస్తారు, మీకు కావాల్సిన పేర్లు మనుషులను తీసుకుని కూర్చొని పెడతారు. ఏం మీ గురించి చెప్పకూడదు కదా జగన్ గారి ముందు, తెలివిగా చేసేస్తారు. ఇది గెస్ చేసుకుని ఆయన ఏం చేసినాడు, ఫస్ట్ అన్ని పదవులు ఫిలప్ చేయండి అన్నాడు. ఏమవుతుందంటే వాసుదేవన్ గారు మీరు అనొచ్చు, అక్కడ రావాల్సిన పేర్లు రాసుకోరు. ఇప్పుడు ప్రతిపక్షం కదా రాసుకోరు, ఎవరి పేర్లు పనిచేయడు కదా. వాళ్ళు ఎట్లా పడితే భజన కొట్టేవాడు పనిచేయడు, ధైర్యం కూడా పని చేస్తాడు. అప్పుడు జగన్ గారు ఏం చేస్తున్నాడు, ఈ కమిటీలో ఉన్న పేర్లన్నీ హెడ్ క్వార్టర్కి ఇచ్చేయాలి. రేపు జగన్ గారి నియోజకవర్గానికి వస్తే ఆ పేర్లన్నీ పిలవమని ఆయన చెప్తాడు. అప్పుడు అనివార్యంగా ఒరిజినల్ కార్యకర్త ఆయనతో ముఖాముఖి సమావేశం అవుతాడు. అప్పుడు అంటే జగన్ గారు ఎంత వ్యూహాత్మకంగా ఉన్నాడంటే, చాలా మంది చెప్పాడు యాడ్ వస్తున్నాడు అనుకుంటారు, కానీ వచ్చే ముందే అన్ని స్ట్రీమ్ లైన్ చేసి రావాలనుకుంటాడు. వస్తాడు, 6 నెలలు తిరుగుతాడు, మళ్ళీ నేరుగా పాదయాత్ర పోయేట్టుగా ఉన్నాడు. అంటే ఆయన ప్రణాళికాబద్ధంగా ఉన్నాడు. అందువల్ల క్యాడర్కి లీడర్కి చాలా ఎక్కువ ప్రాధాన్యత
జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే రాబోతుంది అనడానికి ఈ ఎక్సర్సైజే ఒక ఉదాహరణగా మనం చూడొచ్చు. సో ఇట్స్ ఎ కాంప్రహెన్సివ్ అండ్ ఎగ్జాస్టివ్ ప్లాన్ తోటి అయితే ఆయన ఉన్నారు ఖచ్చితంగా. బట్ ఈసారి ఈ మధ్యలో ఈ వీళ్ళు ఈ ఐప్యాక్లు ఇలాంటి వాళ్ళు ఎవరన్నా వచ్చే ప్రమాదం మీకు ఏమైనా కనిపిస్తుందా? ఆ ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే వైసీపీ ప్రొఫెషనల్ గా పొలిటికల్ పార్టీ కాదు కదా. ప్రొఫెషనల్ ఉమ్, పొలిటికల్ పార్టీ లక్షణాలు చాలా తక్కువ ఉన్నాయి. కమిటీలు ఇవేం ఉండవు. సభ్యత్వం ఎప్పుడు చేశారో తెలియదు. మహాసభలు ఎప్పుడు పెడతారు. తెలుగుదేశం ఆ విషయంలో ప్రొఫెషనల్ పొలిటికల్ పార్టీ లక్షణాలు ఉన్న పార్టీ. వెల్ పాలసీలుగా ఆర్గనైజ్డ్ వాళ్ళు. విభేదించవచ్చు. ఉమ్, వెల్ ఉమ్, ఆర్గనై వెల్ ఆర్గనైజ్డ్ గా ఈయన చేసేసినాడంటే ఆ ఉమ్, ప్యాకులు రావు. ఉమ్, ఆయన వెల్ ఆర్గనైజ్డ్ ఈ సిస్టమ్ ఇప్పుడు చేస్తున్నాడు కదా, ఆ సిస్టమ్ అంతా అయిపోతే ఆయనకి నమ్మకం వచ్చేస్తుంది. ఇక ఆ ఉమ్. నమ్మకంగానే ఆయనకి రాకపోతే తెచ్చుకుంటాడు మళ్ళీ. రైట్. నమ్మకం వస్తుందా రాదా అనేది దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. బట్ ఐ బిలీవ్ దెర్ ఇస్ అన్ ఏమవుతుంది? యాంపుల్ టైం కదా సార్. ఇంకా 16 నెలలు అయిపోయింది, ఇంకా 3 ఏళ్ళు ఉందిగా, మూడు మూడు యా 3.5 ఏళ్ళు దాదాపుగా ఉంది. సో ఈ యాంపుల్ టైం లోపల ఐ బిలీవ్ హీ క్యాన్ బిల్డ్ దట్ యా ప్లాట్ఫామ్, ప్రాపర్ ప్లాట్ఫామ్ అని అనుకుంటున్నా. మీరేమంటారు? ఖచ్చితంగా ఆ విశ్వాసం కనిపిస్తుంది. ఆయన వ్యవహార శైలి చూస్తా ఉంటే ఆయన ఉమ్, ఆర్గనైజేషన్ మీద కేంద్ర ఇప్పుడు రేపే ఎలక్షన్ వస్తుందా అని ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు చాలా మంది అక్కడక్కడ నిందించుకున్నారు జగన్ ని. ఏందో ఈయన ఏదో రేపు తెల్లారితే ఎలక్షన్ వచ్చినట్టుగా బూత్ కమిటీలు అంటాడు, గ్రామ కమిటీలు అంటాడు, ఇంకా 3.5 ఏండ్లు ఉంది, ఏంది ఈ పంచాయతీ అని కింద వాళ్ళు విసుగు వస్తా ఉంది. ఆయన ఆయన ఆ రెండు పిలుపులు కూడా ఎట్లుంటున్నాయి, వేల మందితో చేయండి, ధర్నాలు చేయండి అంటున్నాడు. ఏదో రేపు తెల్లారితే ఎలక్షన్ వస్తుంది అనుకుంటా. అంత సీరియస్ గా ఆర్గనైజేషన్ పైన ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా అది జరుగుతుందని అనుకుంటున్నాను. బట్ అదే వెలాసిటీ, అదే ఇంటెన్సిటీ డౌన్ ద లైన్ కన్వే అవుతోందండి? అంటే ఆయన వరకు కన్వే ఆయన చెప్పింది కన్వే అవుతోందా? జగన్ గారితో వాసుదేవన్ గారు చూడండి, ఉమ్, ఓడిపోయిన ప్రతి పార్టీ మీరు సీనియర్ జర్నలిస్ట్ గా బెదిరిస్తారు కింద వాళ్ళ పై నాయకత్వాన్ని. ఉమ్, ఉమ్, వినకపోతే వేరే పార్టీ చూసుకుంటాను. ఓడిపోయినప్పుడు ధైర్యం వస్తూ ఉంటుంది ప్రశ్నించండి. ఈ కాలంలో ఒక్కరంటే ఒకరు ఇష్టం లేని వాళ్ళు వెళ్ళిపూసినారే తప్ప జగన్ గారిని ప్రశ్నించిన వాళ్ళు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎట్టయితే పార్టీ మీద ఆయన అజమాయిషి ఉండిందో ఓడిపోయిన తర్వాత కూడా అట్లే ఉంది అజమాయిషి. ఎవ్వరూ వెరీ ఎదిరించే ట్రూ. పరిస్థితి ఏం లేదు. కాబట్టి జగన్ గారి ముందు నాటకాలు ఆడడం సాధ్యం కాదు. నేను ఒకటి విన్నాను, ఉమ్, అది కరెక్టా రాంగ్ తెలియదు. ఆయన ఒక పిలిపిస్తాడు కదా, పిలుపు ఇస్తే ఒకసారి 17 నియోజకవర్గాల్లో, ఇంకోసారి 14 నియోజకవర్గాల్లో పని జరగలేదట. పని జరగలేదంటే సమన్వయకర్త బాలేదు, ఆ పనిలో పాల్గొనలేదు. అంటే ధర్నా, ఆ ధర్నాలో పార్టీ ధర్నా చేసింది, కానీ నియోజకవర్గ సమన్వయకర్త బాలేదు. పోకపోతే ఆ 14 మందిని ఆఫీసు పిలిపించి చేస్తావా చేయమని అడిగారట. ధర్నాలు చేయడం దానికి. దాంట్లో పేర్లు చెప్పడం బాగుండదు కానీ జగన్ గారి తర్వాత అత్యంత కీలకంగా ఉన్న నాయకులు కూడా ఉన్నారు, ఉమ్, మంత్రివర్గంలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఏమి ఉమ్, పంచాయతీ లేదు, వచ్చి వివరణ ఇచ్చిపోండి, మీకు చేయకపోతే ఏం పర్వాలేదు రెస్ట్ తీసుకోండి, ఏరే వాళ్ళు పెడతాం. ఆ గట్ సెట్ ఉమ్, వచ్చినాయి. ఇంకా 3.5 ఏండ్లు ఉంది, చేస్తావా చెయ్యి, చేయకపోతే ఉమ్, మీరు చెప్పేసి ఏరే వాళ్ళు పెట్టుకుంటా, ఇంకా పంచాయతీ ఏమి లేదు. ఉమ్. అంటే ఒక ధర్నా జరిగినా కూడా ఆ ధర్నాలో నియోజకవర్గ సమన్వయకర్త పార్టిసిపేట్ చేయలేదని వివరణ తీసుకొని పంపించాడు. అంటే మైక్రో లెవెల్ ఇన్ఫర్మేషన్ ఈస్ గెటింగ్ ఇన్. తీసుకుంటున్నాడు, దబాయిస్తున్నాడు, అన్నిటికన్నా మించది. కాబట్టి ఆయన చెప్పిన పని చెప్పినట్టుగా చేయకపోతే వాళ్ళు సమన్వయకర్తగా ఉండలేరు. అది సమస్య. రైట్. థ్యాంక్ యూ పురుషోత్తం రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే నిజానికి ఈరోజు చాలా నిశ్చితంగా వెళ్ళాం. ఆ, వైసీపీ నాయకత్వం, శ్రేణులు మధ్య ఉండే అంతరాలు, తర్వాత వాటిని, ఆ శ్రేణుల్ని, నాయకత్వ ఆ, నాయకుల్ని ప్రచోదింపజేసుకోవడంలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కృషి, పడుతున్న తపన, అవన్నీ కూడా మేనిఫెస్ట్ అయినాయి. ఇన్ఫాక్ట్ ఎంత మెటిక్యులస్గా ఆయన గ్రౌండ్ లెవెల్ వరకు తన ఆలోచన విధానం వెళ్ళాలని చేస్తున్న ప్రయత్నాలకి బహుశా మరి రాబోయే రోజుల్లో అవి, ఆ ప్రయత్నాలన్నీ సాకారం పొందబోతున్నాయని ఒక ఇండికేషన్ మీ విశ్లేషణ ద్వారా తెలిసింది. అట్ ద సేమ్ టైం మత్తయ్య వెనకాల ఉన్న శక్తి ఎవరో కానీ మొత్తానికి గమ్మత్తైన ఆట అయితే ఆడిస్తున్నాడు అనేది కూడా మీ మాటల ద్వారా అర్థమవుతుంది. రెండు డిజిటల్ బుక్ అయినా రెడ్ బుక్ అయినా దానికి ఉన్న పరిమితులు ఏంటి, దానికి ఉన్న విస్తృతి ఏంటి, అండ్ హూ ఇస్ గోయింగ్ టు బెనిఫిట్ అండ్ హూ ఇస్ గోయింగ్ టు లూస్ అనేది కూడా చాలా స్పష్టంగా చెప్పారు. సరే, అడక్క అడక్క ప్రశ్న అడిగినా, లేటుగా అడిగినా, లేటెస్ట్గా అడిగిన పరిమళనత్వాన్ని ప్రశ్న ద్వారా ఏంటంటే 9,843 కంపెనీలు గ్రౌండ్ అయినాయి. దాని ద్వారా ఎంత ఉపాధి వచ్చింది, అండ్ ఒక మీ శ్రీ సిటీ ఉదాహరణే చెప్పారు, 52,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయని. బట్ చేసింది చెప్పుకోలేకపోవటం అనేది వైసీపీ ఇప్పటికైనా గుర్తించి ఉండి ఉంటుంది అని మనం అనుకోవాలి. ఎందుకంటే ఆయన కాలంలో ఉత్పత్తి ప్రారంభించిన తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రి వచ్చి రిబ్బన్ కటింగ్ చేయటం అంటే అప్పుడైనా గ్రౌండ్ రియాలిటీ, గ్రౌండ్ అయిన కంపెనీలకు సంబంధించిన గ్రౌండ్ రియాలిటీ వైసీపీ చెప్పుకోగలగాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ పురుషోత్తం రెడ్డి గారు.